ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ కూడా అమెరికా, రష్యా, చైనా దగ్గర ఉంది. అండ్ మన ఇండియాలో న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి లాల్ బహదూర్ శాస్త్రి గారు పర్మిషన్ ఇచ్చారు. హోమీ బాబాని పిలిచి అణు పరిశోధనలు చేయమని అన్నాడు. ఈయన తాష్కంట్కి వెళ్ళాడు. తాష్కంట్కి వెళ్లి శవం తిరిగి వచ్చింది. Mr. Shastri died in Tashkent, Soviet Central Asia. ఆయన శరీరాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చారు. హడావుడిగా పోస్ట్ మార్టం జరగకుండా శరీరాన్ని తగలబెట్టారు. శాస్త్రి గారి శరీరం బ్లూ కలర్ లో మారి ఉంది. అంతేకాకుండా ఆయన శరీరం మీద కత్తి ఘాట్లు ఉన్నాయి. ఈయన చనిపోయినటువంటి 10 రోజులకి హోమీ బాబా ప్రయాణం చేస్తున్నటువంటి విమానం పేలివి హోమీ బాబా చెప్పాడు. होमी जहांगीर भाभा की विमान दुर्घटना एक अंतर्राष्ट्रीय साजिश थी. ఇమ్మీడియట్ గా ఇందిరాగాంధీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు. ఇది ఎవరి వల్ల జరిగి ఉంటుంది?